నంద్యాల పట్టణంలో రాజకీయ రచ్చకు మున్సిపల్ చైర్పర్సన్ మబ్బున్నీసా వ్యవహరించటం పలు విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల పట్టణంలో రాజకీయ రచ్చకు మున్సిపల్ చైర్పర్సన్ తెరలేపటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమి భరించలేని చైర్పర్సన్ మబ్బున్నీసా టీడీపీ నాయకులపై విరుచుకుపడి రాజకీయ చర్చకు కారణమైంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తున్నది. నంద్యాల పట్టణంలోని 42 సచివాలయ కార్యాలయంలో ఎక్కడ కూడా సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయకపోవటంపై దుమారం రేపుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయాల్సిన ఉద్యోగులు పట్టించుకోలేదు. మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయంలో ఎక్కడా సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయవద్దని చైర్పర్సన్ మబ్బున్నీసా హుకుం జారీ చేయటంతో అధికారులు సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు సచివాలయాల్లో సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయాలని స్వయంగా ఫోటోలు తీసుకుని వెళ్లారు. పట్టణంలోని 29వ వార్డు చైర్పర్సన్ మబ్బున్నీసా వార్డులోని సచివాలయంలో సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయడానికి టీడీపీ నాయకులు వెళ్లారు. విషయం తెలుసుకున్న చైర్పర్సన్ మబ్బున్నీసా కార్యాలయం వెళ్లి సీఎం చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయకుండా హల్చల్ సృష్టించారు. స్టాఫింగ్ మేడం గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ సచివాలయం అంటే గవర్నమెంట్ సచివాలయం అంటే గవర్నమెంట్. టీడీపీ నాయకులు చైర్పర్సన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు కార్యాలయం చేరుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయించారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో చైర్పర్సన్ మబ్బున్నీసాపై ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ మబ్బున్నీసా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయటం పలు విమర్శలకు దారితీస్తుంది. చైర్పర్సన్ మబ్బున్నీసా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఫోటో స్వయంగా ఏర్పాటు చేస్తామని చెప్పినా పట్టించుకోకుండా తమను దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. అక్కడ కొందరు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పి నాయకులు అని చెప్పి ఉన్నారు. కాకపోతే నేను మర్యాదపూర్వకంగానే వాళ్ళతో సీఎం గారి ఫోటో కానివ్వండి, డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ స్వయంగా నేను పెడతాను, ఏదన్నా మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెడతాను, లేదు మీరు డొనేట్ చేసినందుకు కానీ సరే నేను తీసుకొని పెడతానని కానీ చెప్పడం జరిగింది. కానీ అక్కడ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి నాతో పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది. ఆయన పచ్చకండవాళ్ళు కప్పుకొని మరీ వచ్చి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల అని కానీ చూడకుండా ఎలా అంటే మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చి నన్ను ఏకవచనంతో తిట్టడం స్టార్ట్ చేసింటే నేను దాన్ని గట్టిగా వాదించడం జరిగింది. వాళ్ళు తిడుతుంటే తిట్టి వెళ్ళండి అని చెప్పి ఏ ఆడపిల్లకు ఉండదు కదన్న, అలాగే నేను వాళ్ళకు గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగిందే తప్ప అక్కడ నేను వాంటెడ్గా వాళ్ళు ఏదో పని మీద వస్తే నేను తిట్టడం అనేది చెప్పిన అదంటే అబద్ధాలన్నా. దీన్ని మంత్రి గారు కానీ ఖండిస్తారనే దీన్ని అరికడతారనే నేను ఆశిస్తున్నాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala.